నమస్కారం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ కలయికకు తిరుగులేదని మరోసారి రుజువు చేయబోతున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి తరపున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద గురువారం పోలింగ్ తీరును పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, కూటమి పార్టీల నాయకులు పోలింగ్ తీరును పరిశీలించిన వారిలో ఉన్నారు. డెఫినెట్ గా మనం గెలవబోతా ఉన్నాం. అంటే ప్రామాణికం ఇది. కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చదువుకున్న వ్యక్తులు డిసైడ్ చేస్తారు. ఆ చదువుకున్న వ్యక్తులంతా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేశారు. ఆ ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీన్ని సహకరించిన నా అక్క చెల్లెళ్ళకి, అదేవిధంగా బాబ్జీ గారికి, అదేవిధంగా తాతాజీ గారికి, మరి ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ కి అందరు కూడా ఎవరి పనాలు చేసుకున్నారు. దీంట్లో ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేసుకోలేదు. అందరూ బ్రహ్మాండంగా ఎవరి పనాలు చేశారు, ఎవరి డ్యూటీలు చేసాం. గెలుపులు అందరూ భాగస్వాములు అవుతాం. అందరూ ఇక్కడ కోలాహలంగా అందరూ కలుద్దాం. గెలిచిన తర్వాత ఇక్కడ అందరూ కలిసి ఒక చోట మంచి మనందరూ కలిసి ఒక చోట భోజనం చేసే అవకాశాలు నేను తీసుకుంటాను. తప్పకుండా మనందరూ కలిసి కార్యకర్తలు ఎవరైతే అంతమంది కష్టపడ్డారో అన్ని పార్టీలకు అదేవిధంగా అందరూ కలిసి మనం ఒక చోట సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మనకి ఇక్కడ ప్రజలు ఇచ్చారు. కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేద్దాం. ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ కలయికి తిరుగులేదని రుజువు చేద్దాం అని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో 3 రోజుల పాటు జరిగిన శివరాత్రి మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు స్వామివారు అమ్మవార్ల ఊరేగింపు, కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రెండో రోజు విఘ్నేశ్వర పూజ, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనాలు, అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మూడో రోజు త్రిశూల పూజ, స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవ జరిగింది. రామన్నగూడెంతో పాటు జగ్గన్నపేట, వెంకటరామన్నగూడెం, చినతాడేపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మద్దిపాటి వీరవెంకట సత్యనారాయణ, మరో 19 మంది కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆలయ విశిష్టతను చైర్మన్ మాట్లాడుతూ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాలలో సోమవారం జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం 60.03గా నమోదైందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. జిల్లాలో 62,970 ఓటర్లకు గాను 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసిన 95 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 64,471 మంది ఓటర్లకు గాను 47,301 మంది ఓట్లేశారు. ఈ మేరకు 73.37% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పరిశీలించి పోలింగ్ సరళిని సమీక్షించారు. చికెన్, గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ వెన్కోప్ చికెన్ కంపెనీ, నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో రావులపాలెంలో గురువారం ప్రచారం చేశారు. ఇందులో భాగంగా చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ, బాయిల్డ్ ఎగ్ మేళా నిర్వహించి వీటిని ఉచితంగా ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ హాస్పిటల్ వైద్యులు పి నితీష తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాలలో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, పోలింగ్ శాతం 63.28గా నమోదైందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును నేరుగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.
అదేవిధంగా కలెక్టరేట్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ తీరును పర్యవేక్షించారు. ఈ క్రమంలోని సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఓటర్ల సమస్యలపై కంట్రోల్ రూమ్కు వచ్చే ఫోన్ కాల్స్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని వాటిపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఓటర్లు తెలియజేసే ప్రతి సమస్యను తప్పనిసరిగా నమోదు చేయాలని, వాటి పరిష్కార విధానాన్ని కూడా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 2,22,23,339 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 215 గ్రాముల బంగారం, 6 కేజీల 85 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 65.43% పోలింగ్. భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు భూపతిరాజు, డాక్టర్ నిమ్మలలు. తణుకులో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి దంపతులు. తణుకు రూట్స్ స్కూల్లో అందరినీ అలరించిన వైజ్ఞానిక ప్రదర్శన. ప్రతిభావంతమైన ప్రాజెక్టులకు ప్రశంసలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కలయికకు తిరుగులేదని మరోసారి రుజువు చేయనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. తాడేపల్లిగూడెంలో ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. 60% పోలింగ్. పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్న 73% పట్టభద్రులు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి. 63% పోలైన ఓట్లు. ద్వారకా తిరుమల చినవెంకన్నకు 21 రోజుల హుండీల ఆదాయం 2,22,00,000 ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.